నెకరెకల్లో 5వ వార్డు, 12వ వార్డు, 2వ వార్డు, 11వ వార్డు, 10వ వార్డు, 20వ వార్డులో డ్రైనేజీల కోసం ఫౌండేషన్ స్టోన్స్ వేయటం జరిగింది. దాదాపుగా 1,87,00,000తో ఈరోజు ఫౌండేషన్స్ ఇవ్వటం జరిగింది. అంటే నెకరెకల్లును దశల వారీగా అభివృద్ధి చేసేటువంటి క్రమంలో భాగంగానే ఈరోజు ఈ వార్డులలో ఫౌండేషన్ స్టోన్స్ డ్రైనేజీ కోసం వేయటం జరిగింది. అంటే మొత్తంగా నెకరెకల్లు పట్టణంలో డ్రైనేజీ, సీసీ ఈ వ్యవస్థను మొత్తం అంచెల వారీగా, దశల వారీగా సెట్ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం వైపు నుంచి 6 కోట్లతోని ఈ విడతగా డ్రైనేజీల్ని వేయటం జరిగింది. మరొక 15 కోట్లు శాంక్షన్ అయినాయి, టెండరింగ్కు పిలిచినాం. ఆ 15 కోట్లతో ఎక్కడైతే ఏ వార్డులలో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ అస్తవ్యస్తంగా ఉందో ఆ 15 కోట్లతోని ఆ వార్డులలో సెట్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. అంటే మొత్తంగా ఈ టౌన్కి వచ్చేసి 100 పడకల హాస్పిటల్ని ఇప్పటికే కంప్లీట్ చేసినాం. దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు రాగానే ముఖ్యమంత్రితో త్వరలో ప్రారంభించబోతున్నాం. దాంట్లో ట్రామా సెంటర్ను కూడా శాంక్షన్ చేయటం అనేటువంటిది ఈ ప్రాంత ప్రజలకు ఒక వరం. ఎందుకంటే ఎమర్జెన్సీ న్యూరో కానీ, ఆర్థో కానీ, సిటీ స్కాన్ లాంటి, అట్లాగే బ్లడ్ బ్యాంకు కూడా దాంట్లోకి రావటం అనేటువంటిది ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయడానికి అదొక గొప్ప అవకాశంగా మేము భావిస్తూ ఉన్నాం. దాంతోపాటు డయాలసిస్ సెంటర్ను కూడా శాంక్షన్ చేయించినాం. డయాలసిస్ సెంటర్ డయాలసిస్ హైదరాబాద్లో కూడా చేయించుకుంటారు. వాళ్ళందరికీ కూడా అందుబాటులోకి వైద్యాన్ని తీసుకురావడానికి అదొక గొప్ప ముందడిగేసినాం. దీంతోపాటు ఎంపీడీఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్, అట్లాగే ఫైర్ స్టేషన్ ఇవన్నిటిని కూడా త్వరలో ఫౌండేషన్ స్టోన్స్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా వేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తాం. అంటే డ్రైనేజీలు, సీసీలు, దాంతోపాటుగా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఆఫీసుల బిల్డింగులు ఇవన్నిటిని కూడా దశల వారీగా చేసేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని గడిచిన 10 సంవత్సరాల్లో దివాలా తీసి, ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి, ఈ రాష్ట్రాన్ని చెరబట్టి, ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, ఈ రాష్ట్రాన్ని ఆగమాగం చేసినటువంటి పార్టీల ప్రతినిధులు, పార్టీల నాయకులు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సరిచేస్తూ, చక్కదిద్దుతూ అభివృద్ధి ఫలాల్ని ప్రజలకు అందించేటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న చేస్తూ ఉన్నాడు. దశల వారీగా అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నాడు. నెకరెకల్ టౌన్లో ఇల్లు లేని పేదవాళ్ళు 700-800 మంది ఇండ్ల అవసరం ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. 700-800 కాదు, 1000 అయినా ఈ టౌన్లో ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే సంకల్పంతో ప్రభుత్వం ఉంది. డెవలప్ చేసేటువంటి సంకల్పంతో ప్రభుత్వం ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి తోడు నీడగా, అండదండగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నిలబడాలి. ఇప్పటి వరకు నిలబడ్డరు, భవిష్యత్తులో కూడా నిలబడి ఇంకా 10 కాలాల పాటు ముఖ్యమంత్రిగా రేవంత్ అన్నను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలపైన ఉంది అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా చెబుతూ, నూతన సంవత్సరంలో హాస్పిటల్ అందించబోతూ ఉన్నాం ప్రజలకు. నూతన సంవత్సరంలో ట్రామా సెంటర్ని, అదే హాస్పిటల్కి ఎమర్జెన్సీ సెంటర్ను కూడా తీసుకురాబోతూ ఉన్నాం. డయాలసిస్ సెంటర్ కూడా రాబోతూ ఉంది. దాంతోపాటు ఎంపీడీఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, మిగతా ప్రభుత్వ ఆఫీసులకు ఫౌండేషన్ వేయబోతూ ఉన్నాం. దాదాపు ఈ ప్రాంతానికి వచ్చినటువంటి ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు కూడా ఫౌండేషన్ వేయబోతూ ఉన్నాం. దీంతో పాటుగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ఈ ప్రాంతానికి శ్రీకారం చుట్టబోతాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.